ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక లేనే లేడు పోరా. ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక పుట్టను లేడు పోరా. ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక లేనే లేడు పోరా. ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక పుట్టను లేడు పోరా. భూమి ఆకాశం ఇక నీకు సేవలు చేస్తూ ఉంటుందిరా. భూమి ఆకాశం నీకు ఇక సేవలు చేస్తూ ఉంటుందిరా. తుఫాను వస్తే వరదలాగా నిన్ను మించిన వాడు ఇంకా ఈ భూమిలో ఎవడూ లేడురా. ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక లేనే లేడు పోరా. ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక పుట్టను లేడు పోరా. భూమి ఆకాశం ఇక నీకు సేవలు చేస్తూ ఉంటుందిరా. భూమి ఆకాశం నీకు ఇక సేవలు చేస్తూ ఉంటుందిరా. తుఫాను వస్తే వరదలాగా నిన్ను మించిన వాడు ఇంకా ఈ భూమిలో ఎవడూ లేడురా. ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక లేనే లేడు పోరా. ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక పుట్టను లేడు పోరా. ఏంటమ్మా? తమ్ముడు శేఖర్ ఏమైంది? నాన్నేమన్నా అన్నాడా? వడ్డీ కోసం వస్తారు కదా, నువ్వు లేవని చెప్తే మీ నాన్నని తీసుకెళ్ళిపోయారా వాళ్ళు. ఇప్పటి వరకు తీసుకురాలేదు. అవునరా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఉదయం నుంచి రాలేదా? అవునాయనా. ఇంటికెళ్ళి వస్తున్నాను. సచ్చినోడా. ఏంది మాస్టరు, చివరాఖరికి నువ్వే వచ్చాడు కూర్చున్నావేందే? లేదు బాబు, మా వాడు ఊరికి వెళ్ళాడు. వాడు రాగానే వరదయ్య గారిని కలిసి మాట్లాడి వెళదామని వచ్చాను. ఇలా చూడండి రా,
మా నాన్న వేస్ట్ రా. పరిగెత్తే గుర్రం మీద పందెం గాయమంటే కుంటి గుర్రం మీద పందెం కట్టి పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తంటే ఎట్టా వస్తుంది? రాలేదు కదా. మోహన్ చూసారా చావు గిరాకి. రేయ్ ఏమాట ఈరోజు పాయింట్సా రమ్మీనా? ఇక్కడ కూర్చొని ఇలాగే ఆడుతూ ఉండండి. ఏదో ఒకరోజు పోలీసులు వచ్చి తీసుకెళ్లి బొక్కలో పడేసి కుమ్మేస్తారు. అదిగదిగో వస్తున్నాడు రా, తిరిగి తిరిగి వస్తున్నట్టున్నాడు. ఏంటన్నా ఇక్కడ కూర్చున్నారు? అప్పు తీసుకున్నాం కదయ్యా, అవమానపడే తీరాలి. నేను వచ్చాను కదా నాన్న, మీరు బయలుదేరండి. లేదయ్యా, ఇక్కడే కూర్చోమని చెప్పారు. వరదయ్య గారు రాగానే ఆయన కలిసి వెళ్ళమన్నారు. అందుకని ఉదయం నుంచి అలాగే కూర్చోమంటే అలా? మీరు బయలుదేరండి, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వరదతో మాట్లాడతాను. ఇక్కడి నుంచి పంపించరయ్యా. అన్నా, పాపం నాన్న. నువ్వు తీసుకెళ్ళడానిక మేము కొని ఉంచాం ఇక్కడ. నమస్తే అన్నా. అన్నా నేను చెప్పాను కదా మన అబ్బాయే. నమస్తే అన్న. ఏం చేశాడు? బ్లీచింగ్ పౌడరు, పెనాయిలు ఇవన్నీ నేనే రెడీ చేసి అమ్ముకుంటున్నానన్నా. ఇదిగా ఇది ఇచ్చే. అన్నా, నేను వచ్చాను కదన్నా, నాన్నను పంపిద్దామన్నా. నెల 5వ తారీఖులోపు వడ్డీ. మీరేం చెప్పినా నేను చేస్తా అన్నా. ఏంటి ఇక్కడ ఉండడానికి సిగ్గుగా ఉందా? డబ్బు తీసి జోబులు వేసుకున్నప్పుడు తెలియలేదు, మాట్లాడుతున్నాడు. ఏంటి కమలక్క, వ్యాపారం ఎలా ఉంది? వడ్డీ కరెక్ట్ గా కట్టేశా అన్నా. అమ్మ మెళ్ళో ఉండే తాలిబొట్టు కూడా అమ్మేశానన్నా. వడ్డీ ఇస్తే అసలు ఎవడిస్తాడ్రా? ఇక్కడ కూర్చున్నాడని బాబు ఆడిస్తాడా? వచ్చేసాడు చెప్పడానికి. అన్నా, నాన్నన్నా, అన్నా చిన్న మ్యాటర్, మార్కెట్ వరకు వెళ్ళి వస్తాను. నమస్తే అన్నా. అన్నా, నాన్న మంచులో వద్దన్నా. ఆపరేషన్ కూడా ఏంటి చచ్చిపోతాడా? డబ్బు తీసుకొని ఇవ్వడానికి తికానా లేదు కానీ ఏంటి చచ్చిపోతాడంటున్నావు? ఏంట్రా అన్ననే కొట్టాడు. వెళ్ళండి.